హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ చిక్కుడుగాయ కుడుములు. ఇది మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇది వెనకటి నుంచి వస్తుంది ఈ వంటకం. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని మేము పల్లి నూనె, ఇలా పచ్చిదే నూనె ఇందులో ముంచుకొనైనా తినొచ్చు, లేదంటే ఇలా నూనె వేసుకొనైనా తింటాం. ఇలా వేసుకొనైనా తినొచ్చు, లేదంటే ముక్కలుగా చేసుకొని ఇందులో పెట్టుకొనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది వేడిగా బాగుంటుంది, సాయంత్రం కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుగాయలు వచ్చే సీజన్లోనైతే చాలా చేసుకునేవాళ్ళం మేము. ఇప్పటి వాళ్ళకి ఇది తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు చూస్తారని చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి ఈ నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు చిక్కుడుగాయ ఇలా మొత్తం నారలు తీసుకొని, ఇది ఒక 3/4 గ్లాస్ వరకు ఉన్నది, ఇది వేసి ఉడికించుకోవాలి. శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆ చిక్కుడుగాయ ఇందులో వేసాను నేను. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇది ఒక 80% ఉడకాలి, ఎందుకంటే ఈ చిక్కుడుగాయ మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి 80% ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు అలాగే ఉంచి మనం చిక్కుడుగాయని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను బియ్యపిండి వేసుకున్నాను. మనం చిక్కుడుగాయ అయితే ఏ గిన్నెతో కానీ గ్లాస్ తోటి కానీ కొలుచుకుంటామో అంతే క్వాంటిటీ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండిలో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక గుప్పెడు ఉల్లికాడలు, ఇలా లేతవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లికాడలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పేస్టు, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి, ఉప్పు 2 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మేము కొంచెం ఎక్కువనే తింటాం, ఇది కారం ఎక్కువ తింటేనే బాగుంటుంది. నేను 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుగాయ ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుగాయ ఉడికిన దాంతో కొంచెం వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటరే సరిపోతాయి దీనికి. సరిపోకపోతే మనం ఇప్పుడు చిక్కుడుగాయ తీసుకొని అందులో వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి, ముద్దలా కలుపుకోవాలి. ఇందులో మనం చిక్కుడుగాయ ఉడికించుకున్నప్పుడు మిగిలినాయి కదా నీళ్ళు, ఈ నీళ్ళు వేసి కలుపుకోవాలి. చేతితో చక్కగా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది తెలంగాణ స్పెషల్ అన్నమాట. చిక్కుడుగాయ కుడుములు అనేది తెలంగాణలో చాలా చేస్తారు, చాలా బాగుంటుంది. చిక్కుడుగాయ చాలా వచ్చిన సీజన్లో అసలు ఊరికే చేస్తారు చిక్కుడుగాయ కుడుములు. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చాలా చేసేవాళ్ళు ఇది. ఇలా ముద్దలా కలుపుకొని ఇప్పుడు ఒక చేతికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. వీటిని కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు, ఇష్టం. నేనైతే ఇలా చేస్తాను. మేమైతే కుడుములు అంటే ఇలాగే చేస్తాం, కొంచెం గుంటలాగా పెట్టి ఇలా చేసుకుంటాం. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రంధ్రాలు ఉన్నది ఒకటి గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా కుడుములు, ఇవన్నీ ఇలా పేర్చుకోవాలి. ఇలా అన్నీ చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుడుములన్నీ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఈ బౌల్ను దీని మీద పెట్టాలి. కొంచెం నూనె చల్లాలి. ఇలా నూనె చల్లి మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మనం దీన్ని మీడియం సగం మీద ఉడకనివ్వాలి.
మనం మధ్యలో చూసుకోవాలి, మనకు ఎప్పుడు ఉడికితే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిందో చూస్తాను. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకొని తినాలి. తెలంగాణ స్పెషల్ చిక్కుడుగాయ కుడుములు రెడీ అయిపోయినాయి. ఇవి గనక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.